first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనతో పాటు సినీ మాటల పాటల రచయిత డాక్టర్ వెంకట్ బాలగోని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఇప్పటివరకు ఏ సినిమాలకు డైలాగ్స్ రాశారు, పాటలు రాశారు, అలాగే పంచరత్న కవుల మీద పిహెచ్డి ఎందుకు చేశారు, ఆయన సాధించిన విజయాలేంటో తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే మేడం. ముందుగా మీరు ఏ సినిమాలకు పాటలు రాశారు, మాటలు రాశారో చెప్పండి. మేడం, నేను దాదాపు ఇప్పటివరకు ఒక 25 సినిమాలకు మాటలు రాశాను. రథం, నీతోనే హాయ్ హాయ్, కాలింగ్ బెల్, రాక్షసి, వైకుంఠపాలి, 916 కేడిఎం ప్రేమ, ఇంటి నెంబర్ 13, రాక్షసి, ఇలా మొన్న వచ్చిన తల అనే సినిమా వరకు పాటలు రాశాను. ఇంటి నెంబర్ 13, రాక్షసి, కాలింగ్ బెల్ అనే సినిమాలకి మాటలు కూడా రాశాను మేడం. ఇప్పుడు ఫర్దర్గా ఒక 6 మూవీస్ ఉన్నాయి, రాస్తున్నాను. మాటలు అదే కాలింగ్ బెల్, రాక్షసి, వీటికి ఇంటి నెంబర్ 13. సాంగ్స్ ఏమో రథం, నీతోనే హాయ్ హాయ్, వైకుంఠపాలి, 916 కేడిఎం ప్రేమ, ఇంకా తల, చెప్పాలని ఉంది, ఇంకా అలాగే అఖిలాండేశ్వరి, ఇలా చాలా మూవీస్కి రాశాను. అప్కమింగ్ కూడా ఇప్పుడు ఉన్నాయి, టైటిల్ పెట్టని కూడా రాస్తున్నాను. వెంకట్ గారు, మీ ఫస్ట్ సినిమా ఆఫర్ ఏది? ఫస్ట్ వచ్చి నాకు వైకుంఠపాలి మేడం. అది 2003 ఆ సమయంలో. నేను బేసిక్గా అంటే ఫస్ట్ అవకాశం అనే దానికంటే ముందు నేనేంటి, నా ఇతివృత్తం ఏంటి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. నా పేరు వెంకట్ బాలగోని. మా ఊరు వచ్చి ఔర్పల్లి మండలం మాడుగుల. మాది ఆమనగల్ దగ్గర ప్రాంతంలో ఉన్న ఒక కుగ్రామం. అయితే మాది చాలా నిరుపేద కుటుంబం. చదువుకుంటూ ఉన్న సమయంలో నేను 6th చదువుతున్నప్పుడు మా సారు ఒకసారి రిటైర్మెంట్ వచ్చింది. అప్పుడు పాట రాయడము, అక్కడి నుండి నా అంటే పాట మీద ఇంట్రెస్ట్, అసలు పాటలు రాయాలి, పాటలు పాడాలి, పాటలు అనే దాని మీద ప్రేమను పెంచుకున్నాను. అయితే మొదటి అవకాశం అయితే ఇక్కడ నేను అటు నుంచి 10th తర్వాత హైదరాబాద్ వచ్చి పనిచేయడం నేర్చుకున్నాను. అంటే హోటల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు హోటల్లో పని చేసుకుంటూ నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఇలా అవన్నీ చేస్తూ వచ్చాను. ఈ క్రమంలోనే నేను డిగ్రీ చేస్తున్నప్పుడు సినిమా పాటల మీద ఇంట్రెస్ట్తో నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆల్బమ్ ఒకటి రాశాను. ఆ ఆల్బము ఆడియో రూపంలో రావడం వల్ల నాకు తెలిసిన ఒక మిత్రుడు, అంటే తను కన్నడ, అక్కడ నంది అవార్డు కొట్టిన ఒక డైరెక్టరు నన్ను అంటే నా రచన గుర్తించి నన్ను పిలిచి తను ఆ వైకుంఠపాలి అనే సినిమాకి వర్క్ చేస్తున్నాడు. యాక్చువల్గా తను తీసుకెళ్ళి పాట రాయగలడు తను అని చెప్పి వాళ్ళకి చెప్పి చేయించాడు. అక్కడ ఫస్ట్ నేను అక్కడ పాట రాయడం జరిగింది. పాటలు రాయడం ఈజీనా, మాటలు రాయడం ఈజీనా? అంటే ఈజీ, ఈ కష్టతరం అనేది ఏది కాదు మేడం. అంటే మనం ఓన్ చేసుకుంటే అంత ఈజీ లేదు, అదేదో ఒక ఇదిగా చూస్తే మటుకు అది కష్టమే. ఎందుకంటే అది అందరికీ వచ్చేది కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య అబ్బి ఉంటుంది. అట్లా పాటలు ఏంటంటే ఎన్నో మాటల కలయిక పాట. అంటే మాటలు కూడా చెప్పలేనిదే పాట రూపంలో చెప్తారు. కాబట్టి డెఫినెట్గా పాటనే గొప్పది మాట కంటే కూడా. వెంకట్ గారు, మీరు రాసిన సినిమా పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? నేను రాసిన పాటల్లో యాక్చువల్గా ఇప్పుడు రాబోతుంది. యాక్చువల్గా బేసిక్గా ఈ పాటను చాలామంది మెచ్చుకున్నారు. ఆ పాట కుర్రకారు హుర్రె హుర్రె, దిల్దారు గుంది పాటి, షాంపైన్ వంగుతుంటే కిర్రాకున్నాటు బ్యూటీ, కల్చర్ కలరు మారి అల్చల్ చేస్తుంటే, మినుకు మినుకుల ఇట్లల్ల సప్పరించు సామిరంగా, చల్ వెనక ముందు చూసుడేంది వెంకటేశ, పుల్లు దించకుండా దంచి కొట్టు ఊరమాస, హర్ పొట్టు పొట్టు డీజే గుద్దు మల్లేశ, రచ్చలేపి దుంకుదాము తమాషా, యవ్వనం ఎవరు గ్రీను దూసుకుపోతే, జిందగీ అల్లాడు చూడకపోతే, ట్రెండు గ్రాండ్ అని రెచ్చిపోతే, నీ లైఫే విస్కి తాగి రిస్క్ అయిపోతే,
కుర్రకారు హుర్రె హుర్రె దిల్దారు గుంది పాటి షాంపెయిన్ వంగుతుంటే కిర్రాకున్నాటి బ్యూటీ, ఇలా ఇప్పుడు ట్రెండ్గా ఒక పాట అయితే రాబోతుంది. చూద్దాం ప్రేక్షకులు దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారు. వెంకట్ గారు, మీరు ఒక పాట రాస్తున్నప్పుడు ఈ సింగర్ పాడితే బాగుంటుంది అని మనసులో పెట్టుకొని రాస్తూ ఉంటారా? అంటే బేసిక్గా ఆ సినిమా, ఆ సన్నివేశం, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా మనం పాట రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అది దర్శకుడి మైండ్లో నుంచి వచ్చిన సన్నివేశం కాబట్టి సింగర్ అంటే మనం రాసిన పాటకి ఈ సింగర్ అయితే బాగుంటుంది అనేది మాత్రం నిజం. కానీ ఈ సింగర్ నా పాట పాడితే బాగుంటుంది అనేది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనం ఎవరినో అనుకుని వాళ్ళ బడ్జెట్స్, డిపెండెంట్ బడ్జెట్స్, వాళ్ళ సన్నివేశం, వాళ్ళ సినిమా ఇదిని బట్టి కదా మనం రాయాల్సింది. కాబట్టి ఆ లిమిటేషన్స్లోనే మనం రాయాలి. అది ఎంతో ఊహించుకొని పాట రాస్తారు. జనం దీన్ని బాగా యాక్సెప్ట్ చేయాలి, జనాల్లోకి వెళ్ళాలి, ఎవరి నోట విన్నా ఈ పాట వినిపించాలి అనేది సహజంగా ఉంటుంది ఎవరికైనా, రైటర్స్కి. కానీ మీరు అనుకున్నంత సక్సెస్ రాకపోయినప్పుడు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? 100% మేడం. ఇప్పటి వరకు అనుకున్నంత సక్సెస్ రాలేదనే చెప్పాలి ఓపెన్గా. ఎందుకంటే అది సరైన సంగీత దర్శకుడి చేతిలో పడాలి, సరైన ట్యూన్ అయి ఉండాలి, సరైన సింగర్ ఆ పాటకి సరైన సింగర్ పాడి ఉండాలి. ఇవన్నీ జరిగితే అదొక మంచి సినిమా అయి ఉండాలి. అది సక్సెస్ అయినప్పుడు మన పాట సక్సెస్ అవుతుంది, అప్పుడు మనకు పేరు వస్తుంది. అది కాబట్టి ఇవన్నీ జరగాలి. జరిగినప్పుడు డెఫినెట్గా ఆ రోజు వస్తుంది. కాబట్టి కీప్ ఆన్ అంటే ప్రయత్నం చేస్తూనే ఏదో ఒక టైంలో ఆ సక్సెస్ను డెఫినెట్గా పొందుతానని నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను మేడం. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ అనేది చూడండి మేడం, మనకు ఫస్ట్ పాట మనల్ని గుర్తించి తను పాట రాయగలడు అనే అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప. అది ఎంతో పెద్ద రెమ్యునేషన్తో కూడుకున్నది. సరే, వాళ్ళు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది చెప్పడే కన్నా వాళ్ళ అవకాశం ఇచ్చింది నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా వాళ్ళకి ఎంతవరకు నేను న్యాయం చేశాను, వాళ్ళ సన్నివేశానికి నేను ఎంత అద్భుతంగా రాశాను, వాళ్ళకు నేను ఎలా ఉపయోగపడ్డాను అనేది నాకు ఎక్కువ. అంతే తప్పిస్తే వాళ్ళ రెమ్యునేషన్ వాళ్ళంతా నేను ఎప్పుడు లెక్క చేయను మేడం. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆశ ఏంటి అంటే సిల్వర్ స్క్రీన్ మీద టైటిల్స్లో మన పేరు కనిపించాలి అని. 100%. లిరిక్స్ రైటర్గా కానీ డైలాగ్ రైటర్గా కానీ ఇంతవరకు మీకు అలాంటి అవకాశం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను మొదట చెప్పిన సినిమాలన్నీ రథం కానీ, నీతోనే హాయ్ హాయ్ కానీ, కాలింగ్ బెల్ కానీ, రాక్షసి కానీ, ఇంటి నెంబర్ 13 కానీ, ఇలాంటి అన్ని సినిమాల్లో, నేను చెప్పిన అన్ని సినిమాల్లో నా పేరు స్క్రీన్ మీద ఉంటుంది. కాకపోతే బేసిక్గా వాళ్ళు చేసిన సినిమాలు కూడా చాలా మంచి సినిమాలే. ఆన్ టైంలో రిలీజ్ కాకపోగా, లేకపోతే ఏదో డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆ సినిమాలు రావడం వల్ల, ఈ రీసెంట్గా కరోనా టైంలో ఇబ్బంది పడడం వల్ల, చిన్న సినిమాలు కాబట్టి వాళ్ళు ఎంతో వ్యయప్రసాలకు వచ్చి దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవడం వల్ల కొద్దిగా అలా జరిగింది. తప్పిస్తే డెఫినెట్గా మంచి సినిమా అనేది ఇప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా ఒకప్పటిలాగా ఉండుంటే డెఫినెట్గా మంచి సినిమాలు అయ్యేవి. అందులో మంచి పాటలు అందరూ వినేవాళ్ళు. యాక్చువల్గా అది మిమ్మల్ని నమ్మి మీకు సినిమా డైలాగ్స్ రాసే అవకాశం కానీ లేదంటే పాటలు రాసే అవకాశం కానీ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా ఆ క్రెడిట్ మనం డైరెక్టర్కే ఇవ్వాలి. 100%. ఇప్పటి వరకు మీరు ఏ డైరెక్టర్స్తో పనిచేశారు? నేను యాక్చువల్గా కాలింగ్ బెల్ అనే సినిమాకి పన్నా రాయల్ గారు అని డైరెక్టర్. తను యాక్చువల్గా వాళ్ళు ఒక షార్ట్ మూవీ చేశారు అంతకుముందు, వైతరణి అని ఒక షార్ట్ మూవీ చేశారు. దాంట్లో ఒక పాట ఉంది. ఆ పాట రాయడం కోసం నన్ను పిలిచారు. ఆ పాట బాగా నచ్చడం వల్ల వాళ్ళతో మాట్లాడుతున్న డిస్కషను ఇదంతా, వాళ్ళు నెక్స్ట్ ఒక సినిమా కాలింగ్ బెల్ అనే సినిమాకి వెళ్ళే ముందు ఆ డిస్కషన్లో తను అరే బాగా మాట్లాడుతున్నాడు, బాగా రాయగలడు అనే ఒక వాళ్ళు ఫీల్ అయ్యి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఆ కాలింగ్ బెల్ అనే సినిమా మంచి సక్సెస్ పొందింది అప్పట్లో, వాళ్ళకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాక్షసి, ఆ తర్వాత ఇప్పుడు ఇంటి నెంబర్ 13, ఇప్పుడు కొత్త సినిమా ఇంకొకటి రాకపోతుంది, దాన్ని కూడా రాస్తున్నాను. అట్లా వాళ్ళు నన్ను బిలీవ్ చేశారు రైటింగ్ సైడ్. ఏదైతే డైలాగ్స్ అయితే తను బాగా రాయగలడు అని బిలీవ్ చేసి పన్నా రాయల్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఏ సినిమా హీరోస్తో హీరోయిన్స్తో పనిచేశారు మీరు ఇప్పటి వరకు? అంటే బేసిక్గా రచయితలకు ఏంటంటే మేడం, సినిమా హీరోయిన్స్తో సన్నిహితం ఉండదు. ఎందుకంటే మేము బిహైండ్ ద స్క్రీన్ కాబట్టి
అంటే మీరు రాసే పాటకి అంతా చేయాల్సింది వాళ్ళే కదా. అఫ్ కోర్స్. అయితే నేను రాసిన మాటలకు చేసిన వాళ్ళంతా కొత్త కొత్త వాళ్ళే మేడం. అంటే ప్యాడింగ్ ఉన్నారు, తనికెళ్ళ బర్ని గారు కావచ్చు, పృథ్వీ గారు కావచ్చు, ఇప్పుడు ఇంకా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ హీరోయిన్స్ అదే నేను అంటున్నా, ఒక మంచి ప్రాజెక్ట్లో మంచి మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఇంకా రాయలేకపోయా. ఇంతవరకు రాస్తున్నాను, చూద్దాం ఈ ఫర్దర్గా ఇంకేమైనా ముందుకు వస్తుందేమో. రీసెంట్గానే అంటే మణిశర్మ గారి మూవీలో ఒక సినిమాలో అనుకున్నారు, రాశాను, ఆ పాట ఓకే అయ్యింది, అది కూడా జరుగుతుంది. తమన్ గారి ఇప్పుడు తల అనే సినిమాలో తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రాశాను ఆ పాట. అట్లా ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దవారి సినిమాల్లో రాస్తున్నాను, చూద్దాం మేడం. ఓ పాట అద్భుతంగా తయారవ్వాలి అంటే తొలి అడుగు పాటతోనే మొదలవుతుంది. అంటే ఈ అన్ని కలిస్తేనే ఒక అద్భుతమైన పాట అనేది బయటకు వస్తుంది. ముఖ్యంగా కొరియోగ్రఫీ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, దానికి తగినట్టు హీరోయిన్స్ కెమిస్ట్రీ బాగుండాలి, లేదంటే ఆ సీన్ పండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది కదా. మీరు అనుకున్నట్టుగా వచ్చిన పాటలు ఉన్నాయా, లేదంటే మీరు అనుకున్నట్టుగా కాకుండా ఫెయిల్ అయిన సాంగ్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు అంటే మనం ఒక సక్సెస్లో ఉన్నప్పుడు అన్నీ మాట్లాడవచ్చు మేడం. బేసిక్ ఏంటంటే ఇప్పుడు నేను ఎదుగుతున్న క్రమం కాబట్టి, ఇంకోటి నేను అసలు సక్సెస్ని ఇంకా స్ట్రాంగ్గా నేను తీసుకున్నాను అనేది లేదు కాబట్టి నేను ఇలాంటి విషయాన్ని దాటవేస్తున్నాను, క్షమించాలి. ఎందుకంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే అది మన అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి అవకాశం రావాలంటే అది అదృష్టం కిందే లెక్క. టాలెంటు, మంచి నడవడి, వీటన్నిటికి మించి డెఫినెట్గా కొద్దిగా అదృష్టం ఉంటేనే మనం ఆ మంచి ప్రాజెక్ట్లో ఉండగలుగుతాం, అక్కడ సక్సెస్ పొందగలుగుతాం. కాబట్టి ఆ రోజు నేను డెఫినెట్గా మళ్ళీ మీతోనే షేర్ చేస్తాను, టెన్షన్. మీ మీద మీకంటూ ఒక నమ్మకం ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే నేను లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ నేను బాగా రాస్తాను, డ్యూయట్స్ బాగా రాయగలను, లేదంటే ప్యాట్రియాటిక్ సాంగ్స్ బాగుంటాయి, లేదంటే ఇమోషనల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ బాగా రాయగలను అని అనిపిస్తుంది కదా. మీ జోనర్ ఏంటి? అంటే యాక్చువల్గా కష్టాల్లోంచి వచ్చినవాడు, అన్ని రకాల ఇన్సిడెంట్స్ను ఫేస్ చేసినవాడు అన్నీ రాయగలడు. రచయిత అంటే ఒక జోనర్కే పరిమితం కాదు. అంటే వాళ్ళలో రసజ్ఞత ఉంటుంది, భావుకత ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది, నవరసాలు ఉంటాయి. కాబట్టి ఆ నవరసాలు నేను రాయగలన ప్రగాఢ నమ్మకం అయితే నాకుంది. అన్నీ రాయగలను నేనైతే. మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి మీరు రాసింది? అడవికి వెళ్ళిన రాజు నేను దేన్నైనా చంపగలనే దమ్ము తనకు ఉందనుకుంటాడు, కానీ ఆ అడవికే రాజైన సింహం తనకు తెలుసు అంటే ఏం చేయగలననేది. అలాంటిది ఆ సింహానికి తల ఉంచడమే తన పని, అంటే తను డెఫినెట్గా ఓడిపోవాల్సిందే అనేది ఒక డైలాగు నేను ఇంటి నెంబర్ 13లో రాశాను. అది బాగా లిరిసిస్టులు ఏదో ఊహించుకొని పాటలు బాగా రాస్తూ ఉంటారు, కానీ తీరా చూస్తే ఆ పాటల అర్థాన్ని కావచ్చు, లేదంటే వినడానికి కూడా వీలు లేకుండా మ్యూజిక్ అనేది ఈ మధ్య కాలంలో బాగా డామినేట్ చేస్తోంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అన్ని సినిమాల్లో అలా లేవు, ఏదో కొన్ని సినిమాలు. అంటే ఇప్పుడు యూత్కి సంబంధించిన సినిమా వచ్చింది అనుకుందాం, ఆ యూత్కి సంబంధించిన పాట ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి కావలసిన ఏదైతే ఉందో వాళ్ళ జోస్కి సంబంధించింది అవన్నీ డెఫినెట్గా చేయాల్సిందే. కాబట్టి మారుతున్న కాలం అనుసారంగానే వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్షన్ కూడా వాళ్ళు కూడా పాటల్లో ఆ సౌండ్ కానీ ఆ పరిస్థితిని కానీ, ఇప్పుడు బాలేశ్వర్ సినిమా ఉంది అఖండ, బాక్సులు బద్దలైపోయినాయంటే అది ఎంజాయ్ చేసిర్రు, ఎవరు ఫీల్ కాలేదు, అరే పగిలిపోయేంత సౌండ్ ఏంద్రా బాబు అని ఎవరు ఏమనలేదు, దాన్ని ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇప్పుడు సౌండ్, ఎందుకంటే సౌండ్ డెఫినెట్గా అవసరం. వాళ్ళు ఉత్సాహంగా ఎగరాలి, పాడుకోవాలంటే డెఫినెట్గా అది అవసరం కాబట్టి అది చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ప్రశాంతంగా విన్నారు కాబట్టి అలాంటి పాటలు ఉన్నాయి, అంతే. ఈ మధ్య కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్ రూబా అనే సినిమాలో ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ కేసీపీడి అని ఒక సాంగ్ ఉంది. దాని మీద విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి, ఎందుకంటే అదొక పెద్ద అన్పార్లమెంటరీ వర్డ్. అలాంటి దాన్ని తీసుకొచ్చేసి సాంగ్గా పెట్టి తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ఇలాంటిది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. మీరేమంటారు? అయితే అది టేస్ట్ అని కాదు మేడం, పాటల్లో అది కూడా ఒక అంతర్భాగమే, దాన్ని అలాగే చూడాలి. ఇప్పుడు నేను అన్నట్టు నవరసాల్లో అదొక రసం, బీభత్సం అనేది ఒకటి ఉంటుంది, రసాత్మకత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయాలి తప్పిస్తే ఇప్పుడు అది ఎక్కడో పుట్టే ఉంది కదా ఆ పదం,
వాళ్ళు కొత్తగా సృష్టించలేదు కదా, అది పుట్టిన పదాన్ని ఇప్పుడు కుర్చీని మడతబెట్టి అది బూతు అని అనుకుంటే బూత్ అనిపిస్తుంది. ఇప్పుడు వేటూరి గారు ప్రతి పాట బూతులాగే అనిపిస్తుంది, కానీ ఆయన ఆ బూతును కూడా అందంగా చెప్పారు, ఎంతో అద్భుతంగా చెప్పారు. అంటే మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి ఫేమ్ చేయాలి, దాన్ని కాంట్రవర్సీ చేయాలి, దాన్ని బయట ప్రపంచానికి చూపించాలనే ఒక ఇదితోని దాన్ని చేస్తున్నారు తప్పిస్తే ఎన్ని లేవు మేడం, ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, అన్నిటినీ మనం ఎక్స్పోజ్ చేయలేము యాక్చువల్గా. వెంకట్ గారు, కన్నప్ప సినిమా ఉంది కదా, మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన ఒక లవ్ సాంగ్ విషయంలో కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు భక్త కన్నప్ప లాంటి ఈ కన్నప్ప మూవీని తీస్తూ ఇలాంటి సినిమాలో ఏంటి మళ్ళీ ఇలాంటి రొమాంటిక్ లవ్ సాంగ్స్ అవసరమా అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? సాంగ్స్ విషయంలో మేడం, అంటే అశ్లీలత, అసభ్యత అనేది మనము చూస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా శివపార్వతులు అనేది అంటే వాళ్ళు చెప్పడమే అర్ధనారీశ్వరుడుగా మనకు కనిపిస్తాడు శివుడు. దాన్ని తప్పుగా చూసిన వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది, మరి మంచిగా అనుకున్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. అంటే ఆ పాటలో కూడా పాట లిరిక్ వినండి, చెరో సగం మన అంత మంచి లిరిక్ ఉంది, మనం దాన్ని ఎంజాయ్ చేయాలి తప్పిస్తే. అంటే ఇప్పుడున్న యూత్కి కావాలి ఏదో ఒకటి, కానీ దాన్ని చెడు మార్గంలో చూపించడం అనేది అలా వెళ్తుంది అనుకోవడం మాత్రం మనం అంటే పప్పులో కాలేసినట్టే, అట్లేం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్కి, ఇప్పుడున్న పరిస్థితికి, ఒకప్పుడు ఉన్న వేషధారణ, ఆ దుస్తులు, వాటిని ఇప్పుడు మనం వాడలేము, చూడలేము. కాబట్టి ఇప్పుడు అదే ప్రేక్షకులు ఏమంటారు, అరే ఏంద్ర ఓల్డ్గా తీసిండు, అదే ఏముంది అందులో అని అంటారు. పైగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాలి, తప్పదు. దానికి పెట్టిన బడ్జెట్స్ కావచ్చు, వాళ్ళ కమర్షియల్ ఎంత దానికి వెచ్చించారు, ఎంత కష్టపడ్డారు, అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి, నలుగురికి కనిపించాలి, వినిపించాలంటే ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఆ ప్రయత్నం అంతే తప్పిస్తే దాన్ని దురుద్దేశంగా చూడాల్సిన అవసరం లేదు. వెంకట్ గారు, మీరు పాటల రచయిత మాత్రమే కాదు, మీరు ఒక గాయకుడు కూడా, సింగర్. మేడం, మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా పాడండి. బేసిక్గా నేను పాటలు రాసుకుంటున్నప్పుడు ఒక పాట బాలు గారు ఈ పాట పాడారు ఒక పల్లవి వరకు. అది చాలా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఆ పాట సినిమాలో వచ్చి ఉంటే నాకు మంచి అప్లాజ్ వచ్చేదేమో. అది అంటే నా గురించి, సమాజం గురించి రాసుకున్న పాట అది. నేనెందుకు పుట్టానని సాగుతున్న ప్రయాణం, సమాధానమెక్కడుందో చెప్పుతుంద సమాజం. నలుదిక్కులు పరుగెత్తిన నా కన్నులకి, సమరానికి ఉడుకెత్తిన నా నెత్తురికి, ఏ మౌనం ఈ మౌనం ఇన్నాళ్ళకి, ఎదలోనే పదునెక్కిన ఈ సవాళ్ళకి, రగులుతోంది నా మనసు సమసమాజ స్థాపనకు. నేనెందుకు పుట్టానని సాగుతున్న ప్రయాణం, సమాధానమెక్కడుందో చెప్పుతుంద సమాజం. గెలిచేసే వాళ్ళను వదలొద్దుగా, గోల చేసి ఊచేసే వాళ్ళను విడవద్దుగా. తొలి పొద్దునే నీ హక్కులు అవినీతినే గతుకు, నడిని సీదె నీ బ్రతుకు ఎక్కడుందో వెతుకు. ఎవడికెవడు ఎవడి తోడు ఎవడి నీడ ఎవడు, నీది పోరు నాది జోరు అదే తీరు ఎప్పుడు. నేనెందుకు పుట్టానని సాగుతున్న ప్రయాణం, సమాధానం ఎక్కడుందో చెప్పుతుంద సమాజం. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, చాలా బాగా పాడారు. మీకు ఎప్పుడు సింగర్గా ట్రై చేయాలి సినీ ఇండస్ట్రీలో అనిపించలేదా? అంటే ట్రై అనేది ఏం లేదు మేడం. యాక్చువల్గా మనకు ఒక అవకాశం వచ్చింది రచన రాయడం, కాబట్టి దాంట్లో నిరూపించుకోవాలి. పాడడానికి చాలామంది ఉన్నారు, మనోళ్ళకే అవకాశాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా పాడతాం అంతే, కానీ ప్రత్యేకంగా నేను సింగర్ అవ్వాలి అనేది మాత్రం ఏం లేదు మేడం. మీరు పంచరత్న కవుల మీద పిహెచ్డి చేశారు. మన చుట్టూ ఇంకా ఎన్నో అంశాలు ఉండగా ఇదే టాపిక్ మీద పిహెచ్డి చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అయితే నేను వచ్చిన నేపథ్యము, నేను పనిచేసిన పరిస్థితులు, వీటన్నిటిలో నాకేంటంటే నాకు ప్రేరణ, నాకు సంతోషాన్ని, నా పరిస్థితిని చక్కదిద్దిందల్లా ఈ పాటలే. కాబట్టి ఈ పాటల మీద నేనేం చేయగలను,
యాక్చువల్గా నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం మేడం. నేను 10th వరకు చదువుతున్నప్పుడు దాదాపు ఫస్ట్ క్లాస్ వచ్చేవాడిని. అయితే ఆ తర్వాత నేను ఎంపీసీ గ్రూప్లోకి వెళ్ళి ఇట్లా వెళ్దాం అనుకున్నవాడిని. నా కుటుంబ పరిస్థితులు బాగాలేక నేను ఏదో సీఈసీ తీసుకొని తర్వాత బీకామ్ చేసి ఆ తర్వాత ఎంఏ తెలుగు చేసి ఆ తర్వాత పిహెచ్డి చేశాను ఓయూలో. కాబట్టి నేను ఒక డైవర్షన్ తీసుకున్నప్పుడు నాకు ఇష్టమైన దాన్ని ఇంకా నేను ఏం చేయగలనని ఆలోచించినప్పుడు పాటలు. ఈ పాటల మీద ప్రేమ అసలు ఏ పాటైనా అసలు ఎంత గొప్పగా రాస్తున్న పాటలు, అద్భుతంగమైన పాటలు, ఇళయరాజా పాటలు కావచ్చు, కీరవాణి గారి పాటలు కావచ్చు, వచ్చే ప్రతి పాట వింటూ పడుకునేవాడిని రోజు పనిచేసి. అప్పుడు నాకు ఈ పాటల మీద ఏదైనా చేయాలనే ఒక ఆకాంక్షతోని ఈ పంచరత్న సినీ గీత కవుల వైభవం అనే ఆ, పరిశీలన అనే ఒక పిహెచ్డి గ్రంథాన్ని పూనుకొని రాశాను మేడం. దానికి కానీ నాకు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డికి డాక్టరేట్ లభించింది. వీళ్ళు ఎవరంటే శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే, వేటూరి వీరి రచనల మీద నేను పిహెచ్డి చేశాను. మీ పిహెచ్డి అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశారు, ఏమన్నారు ఆయన? చిరంజీవి గారు యాక్చువల్గా గాడ్ ఫాదర్ అనే షూట్లో ఉన్నారు మేడం. చాలా బిజీ క్రౌడ్ ఉంది, క్లైమాక్స్ సీన్ జరుగుతుంది అక్కడ. నేను అక్కడ శ్రీనివాస్ గారు అని మా సార్ ఉన్నారు, ఘర్షణ శ్రీనివాస్ గారు అని, ఆయనను కలవడానికి వెళ్ళాను. బేసిక్గా చిరంజీవి గారు చూస్తే ఎవరికైనా అసలు ఆయనను ఒకసారి కలవాలి ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఆయన ఆ రోజు కనీసం ఎవరికి ఫోటో ఇచ్చే పరిస్థితిలో లేరు, మాట్లాడే సిచ్యువేషన్లో లేరు. కానీ సడన్గా నేను ఎందుకో నా మనసులో ప్రగాఢంగా నమ్మిన సార్తో మాట్లాడాలి అది అని చెప్పేసి నేను అక్కడ నిలబడితే సడన్గా చూస్తే సార్ పక్కన ఉన్నారు. సార్ నమస్కారం అన్నాను. బాబు చెప్పు అన్నాడు. సరే ఇట్లా నేను సో అండ్ సో అని చెప్తే అరే ఓకే అంటే నేను ఇట్లా సార్ పంచరత్న సినీ గీత అంటే సినీ కవుల మీద నేను పిహెచ్డి చేశాను ఇట్లా సంగతి అంటే వెరీ గుడ్ నువ్వు వచ్చి కలువు అని చెప్పారు. పాటలు బాగా రాయి కలుద్దాం అని త్వరలో అట్లా వెళ్ళాలని చెప్పి నన్ను కొంచెం ప్రోత్సహించి వెళ్ళారు. అక్కడ ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడారు. అది చాలా సంతోషం మేడం. టాలీవుడ్లో గాడ్ ఫాదర్స్ లేకుండా నిలబడ్డం అంటే అంత చిన్న విషయం కాదు. మీ వెనక ఎవ్వరూ లేరు. మీ శక్తిని, మీ టాలెంట్ని నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. మీ లక్ష్యం ఏంటి? మేడం ఇప్పుడు మాట్లాడుకున్న చిరంజీవి గారే, రవితేజ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, ఇప్పుడున్న నాని గారు కావచ్చు, ఎవరైనా మేడం మనలో టాలెంట్ ఉండి నడవడి కరెక్ట్గా ఉండి కష్టపడి తత్వం ఉండి అదృష్టం కూడా ఉంటే డెఫినెట్గా మనకంటూ ఓ రోజు వస్తుంది. నాకైతే అంటే ప్రగాఢ నమ్మకం ఉంది. ఎవరికైనా నమ్మకం ఉంటుంది, గెలిచే వరకు నమ్మాల్సిందే, తప్పదు. కాబట్టి నా ప్రయత్నం నేను సమర్థవంతంగా చేయాలని నిర్ణయించుకున్నాను మేడం, చేస్తున్నాను. మీకు ఎన్నో సినీ అవకాశాలు రావాలని, మీరు రాసిన పాటలు, మీరు రాసిన మాటలు ఎవరి నోట వినిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. ఈ అవకాశాన్ని కల్పించిన ఐ డ్రీమ్ వారికి, మీకు ప్రత్యేకంగా ప్రవీణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను పిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.